హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఫ్యామిలీ డైరీ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోతున్నటువంటి రెసిపీ మన శరీరానికి అనేక పోషకాలను అందించేటువంటి రాగి జావా. ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన పాత్రను పెట్టుకోవాలి. ఇందులో ఒక 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ వాటర్ చక్కగా మరిగే వరకు ఉంచుకోవాలన్నమాట. ఈ వాటర్ మరిగేలోపు మనం రాగి పిండిని తీసుకోవాలి. ఎన్ని గ్లాసులు అయితే వాటర్ తీసుకుంటామో అన్ని స్పూన్లు రాగి పిండి అయితే సరిపోతుంది. మనం 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి, మరిగించుకుంటున్నాం కాబట్టి 2 స్పూన్లు రాగి పిండి తీసుకొని ఇలా చక్కగా కొంచెం వాటర్లో దీన్ని కలియబెట్టుకోవాలి. ఇలా కలియబెట్టుకోవడం వల్ల మనం రాగి పిండిని డైరెక్ట్గా మరిగే నీళ్ళలో వేస్తే అవి గడ్డలుగా ఫామ్ అవ్వచ్చు అనమాట. అందువల్ల ఇలా ముందుగానే 2 స్పూన్లు రాగి పిండి తీసుకొని చక్కగా కొంచెం వాటర్ పోసుకొని ఇట్లా లిక్విడ్లా తయారు చేసి పెట్టేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, గడ్డలు కట్టకుండా మనకి ఇది ఒక టెక్నిక్ అనమాట. ఇలా చక్కగా కలిపి పెట్టేసుకున్నాం. ఈ రాగి పిండి వాటర్ కరిగి ఇలా లిక్విడ్ లాగా వచ్చేసింది క్లియర్గా. ఓకే, చూస్తున్నారు కదా, ఆల్రెడీ వాటర్ బాగా మరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందులో మనం ఇందాక కలిపి పెట్టుకున్నటువంటి ఈ రాగి పిండి నీళ్ళని యాడ్ చేసేయాలి. ఈ విధంగా స్పూన్తో కలిపి పెట్టుకుంటూ వీటిని యాడ్ చేసేయాలి. చూసారు కదా, ఆ మరుగుతున్న నీళ్ళు మనం వేసిన రాగి పిండి నీళ్ళు కలిసి చక్కగా మిక్స్ అయింది. అలా కంటిన్యూగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకొని కరిగే వరకు మరొకసారి చక్కగా కలియబెట్టుకోవాలి. ఇలా చక్కగా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడు బాగా వాటరీగా ఉన్నటువంటి ఈ రాగి జావా కొంచెం థిక్నెస్ అంతరించుకుంటుంది అనమాట. చూసారు కదా, కొంచెం థిక్గా వచ్చే వరకు తిప్పుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి కానీ టేస్ట్ చూసుకున్నామంటే మనం ఒకవేళ సాల్ట్ ఏమైనా తగ్గితే దాంట్లో కలుపుకోవచ్చు అనమాట. ఇప్పుడే చాలా సింపుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ రాగి జావా ప్రిపరేషన్. ఎస్, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది టానిక్లా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ రాగి జావా చల్లబడ్డాక దాంట్లో ఒక నిమ్మ చెక్కని పిండుకున్నామంటే చాలా సూపర్గా ఉంటుంది. దీన్ని కలిపి పెట్టేసుకొని మనం సర్వింగ్ బౌల్స్లో తీసేసుకోవడం. ఫ్రెండ్స్, స్ట్రీట్ స్టైల్లో అయితే మేము దీంట్లో కొంచెం మా వరకు నేను మా ఆవిడకి ఆనియన్స్ వేసుకున్నాం కొంచెం. పిల్లలకి మాత్రం డైరెక్ట్గానే ఈ రాగి జావని పోసి ఇచ్చేస్తాం అనమాట. ఇట్లా 4 గ్లాసులు తీసుకున్నాము సర్వ్ చేసుకోవడానికి. స్ట్రీట్ స్టైల్లో కూడా ఫ్రెండ్స్ బండి మీద ఈ స్టైల్లోనే చేస్తారు. నంచుకోవడానికి చూశారు కదా, పక్కన ఉప్పు మిరపకాయలు స్లైస్లుగా కట్ చేసిన కీర దోస, పుల్ల మామిడి ముక్కలు, ఆనియన్ ఒక్కొక్క సిప్లో నంచుకొని తింటూ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీరు స్టేడియంస్ ముందు కానీ ఎక్కడైనా సెంటర్స్లో కానీ చూసుంటారు, ఇలా రాగి జావా అమ్మబడి నుంచి బండి పెట్టి అక్కడ ఈ స్టైల్లో అమ్ముతారు. కానీ రోజు అక్కడ తాగడం అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి, ఎలా చేస్తారో ప్రిపరేషన్ నాకు ఐడియా లేదు కాబట్టి చక్కగా అదే టేస్ట్ వచ్చే విధంగా ఇలా చేసుకొని చూడండి. చాలా యమ్మీగా ఉంటుంది. తట్టు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా మంచి ఫుడ్ అనమాట. నార్మల్గా తింటే మీరంతా రెగ్యులర్గా ఫాలో కాకపోవచ్చు, కానీ ఈ విధంగా చేసుకొని ట్రై చేసి చూడండి. చక్కగా డైలీ దీన్ని మీరు టిఫిన్ కింద కానీ అలా ఫాలో అవుతూ ఉండొచ్చు అనమాట. గ్లాస్ తాగేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో పల్చటి మజ్జిగ పోసుకొని తాగితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంకా మీరు బండి మీద జావ తాగాలి అన్న ఆలోచన రాదు మీకు. చక్కగా ఇంటిల్లిపాది ఇంట్లో కాసుకొని హెల్దీ రెసిపీ అనమాట ఇది రాగి జావా. ఎనీ టైం మీరు చక్కగా చేసుకొని తాగొచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మన ఫ్యామిలీ డైరీ అండ్ బ్లాగ్స్. మరిన్ని మంచి రెసిపీస్ తోటి
మీ ముందుకు వస్తుంటాం ఫ్రెండ్స్. బాయ్.